ఈ పిల్లగాడు ఏంటి కాస్త స్మార్ట్‌గా ఉంటాడు. కాస్త హ్యాండ్సమ్‌గా ఉండేసరికి ఏ సొల్లు పడితే ఆ సొల్లు వాగేస్తే జనాలు ఏంటి ఫాలో అయిపోతారనుకున్నాడు. అలాగే అవుతారు కూడా చాలామంది. ఎందుకంటే కొంతమందికి కంటెంట్ కంటే మొహం ముఖ్యం. ఇంకొంతమందికి మొహం కంటే కంటెంట్ ముఖ్యం. ఏది ఏమైతే అనేవి బేవకూఫ్ గాళ్ళకి బేవకూఫ్ వాగుడు వాగే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం అనేది మన సనాతనుల సనాతనులకి కావాల్సిన పననమాట. ఓకే. ఏమంటాడో చూడండి ఒకసారి. ఈ లేడీ చెప్పింది చూడు, నేను చెప్పింది చూడు తర్వాత. ఓకే. మగవాళ్ళు మంచి వాళ్ళేరా, మన ప్రవర్తన బట్టే వాళ్ళు కొంచెం చెలరేగుతారు. అవునా? అంటే ఒక్కోసారి మన ప్రవర్తనలో లేదు మీరు అంటే ఆత్మీయంగా ఒకవేళ- ఎవరితోనైనా పలకరించారు కాదు 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 ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటపడ్డు, అంతేనా? టైం వేస్ట్ అనుకుంటాడు. సరే చెప్పండి. సో ఆ క్యారెక్టర్ పేరు ఆవిడ పేరు అన్నపూర్ణ అని కూడా వీడికి తెలిసి ఉండదు. ఎందుకంటే వీడు బచ్చగాడు కదండి. వీడు 2000 తర్వాత పుట్టింటాడు. అంతకుముందే ఆవిడ రిటైర్ అయిపోయినట్టున్నారు. సో ఆవిడ ఒక సినిమా యాక్టర్, ఒకప్పుడు విపరీతంగా యాక్ట్ చేసేది అన్న సంగతి కూడా ఈ పిల్లగాడికి తెలిసి ఉండదు. అందుకని ఈ లేడీ చెప్పింది చూడండి అన్నాడు. బట్ ఎనీవే, ఈ థుమన్ టీవీ అని ఒక దిక్కుమాలిన టీవీకి ఈ అక్షయ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే ఈ మధ్య ఎవరికి పడితే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేసుకుంటారు కదా. ఒకసారి చూడండి ఏమంటాడు. ప్రాబ్లమ్ ఏంటంటే సార్, గర్ల్స్ ఇక్కడ ప్రాబ్లం. బికాస్ ఇప్పుడు ఏమంటారు, వెస్టర్న్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, హుకప్ కల్చర్, అది పబ్లు పాటలు. అమ్మాయిలు ఏంటంటే మేము మోడర్న్ ఉమెన్ అని చెప్పి చూపెట్టుకుంటున్నారు. ఓకే. అయితే అమ్మాయి అట్లా ఓపెన్ గా ఇది ఏ టాపిక్ మీద తను ఓపెన్ గా మాట్లాడుతుంది, షీ చాలా ఓపెన్ మైండెడ్ లా బిహేవ్ చేస్తుంది అంతే. అబ్బాయి ఏమనుకుంటే అమ్మాయి అట్లా బిహేవ్ చేసినప్పుడు మనం ఇంకో స్టెప్ ఫార్వర్డ్ ఉండాలని చెప్పి అబ్బాయి ఇంకో స్టెప్ రాగా అడుగుతాడు. లవ్ మ్యారేజ్ ఏమేమి అడగాడు అనమాట, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దామా, డైరెక్ట్ సిగ్గు లేకుండా అడుగుతాడు. అట్లా కాదు, డైరెక్ట్ గా చెప్పండి ఏం చేద్దాం అని అడుగుతాడు. అదే ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా అని అడుగుతాడు. ఇఫ్ షీఈ్ ఓకే తిరుగుతారు బాగానే, తర్వాత ఇద్దరు సపరేట్ అయిపోతారు. కానీ మీరేంది అబ్బాయిని, అమ్మాయి ట్రెడిషనల్ ఉంది, కనబడుతుంది, డీసెంట్ మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి దగ్గర పోయి ఎప్పుడు అడగడాడు. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మాట్లాడాడు. అంటే ఇప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్ చూస్తే చెప్పండి అంతే. పోలే మ్యాచ్ అయిపోలే. అర్థమైందా? ఈడో బేవకూఫ్ గాడు, ఈడో బేవకూఫ్ సమాధానం చెప్పటం, ఆ సుమన్ టీవీ యాంకర్ అది ఇంకో బేవకూఫ్ది యాక్సెప్టెడ్ అంట. ఆడపిల్ల తప్పు అనగానే ఎంతగా ఎలాంటి వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారండి. సిగ్గన్నా ఉండదు ఆడపిల్లలకు కూడా. ఏం లేడీస్ మీకు అసలు సిగ్గు అనేది ఉండదా మీకు? ఆడపిల్ల తప్ప అది. ఇందాక ఏదో ఒక బోర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు చూసారా. ఏంటి కాస్త మోడర్న్గా కనిపించి కాస్త ఫ్రీగా మాట్లాడుతుంది అంటే ఏమైనా చేద్దామని అడుగుతాడు అని. ఓకే. అడిగిన తర్వాత అమ్మాయిని బలవంత పెట్టాడా, లేకపోతే అమ్మాయి ఇష్టపడి ఓకే అని చెప్పిందా? ఇష్టపడిన తర్వాత ఓకే అని చెప్పిన తర్వాత తిరిగిన తర్వాత వదిలేసుకుంటే ఎవరికి నష్టం? అంటే ఏం చెప్దామని ట్రై చేస్తున్నాడు? అన్నపూర్ణ చెప్పింది ఏంటి, ఈడు చెప్పింది ఏంటి? అది ఆడపిల్ల ప్రాబ్లం ఎట్లయింది? బలవంత పెట్టి బెదిరించి లేకపోతే మభ్యపెట్టి లొగ తీసుకుంటే దెన్ ఇట్ విల్ బికమ్ అ క్రైమ్. అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఏంటి నొప్పి? అమ్మాయికి సొంతంగా ఆలోచన ఉండటం అనేది వీళ్ళకి నచ్చదండి. ఈడు ఈ కాలంలో పుట్టినోడు ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిని చూసి ఎవడు గోకడు అని చెప్పి బోడి డైలాగులు చెప్తున్నాడు చూసారా. కొంచెం మైండ్ ఉన్నాడు, ఏ బ్రెయిన్ తక్కువ వెదవ కాకుండా ఉన్నాడు ఎవరికైనా సరే ఫస్ట్ అర్థమయ్యేది ఏంటి అంటే, సూపర్ హైఫైగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళటానికి మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే రిజెక్షన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, ప్లస్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అన్న ఉద్దేశంతో దగ్గర కూడా వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్తారు? ట్రెడిషనల్గా క్వైట్గా సైలెంట్గా ఉన్న అమ్మాయిల దగ్గరికే వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఏమన్నా అల్లరిల్లరి అయినా సరే ఆ అమ్మాయి పరువు కోసం అని చెప్పి అటు ఇటు పరిగెత్తదు, అందరికి ముందు వెళ్ళదు అన్న ధైర్యంతో వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారండి. వీళ్ళు ఏం నేర్చుకుని వస్తుంటారో, ఏమి చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంటే ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయిల్ని ఎవరు ముట్టుకోరు, ఎవరు చేయరు అని. ద్రోహులు, దుర్మార్గులు మొట్టమొదటి టార్గెట్ చేసేదే క్వైట్గా ట్రెడిషనల్గా తలదించుకుని వెళ్ళే వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు ఎక్కువ, వాళ్ళకి భయం ఎక్కువ, వాళ్ళకి పరువు అనే ఒక కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఇక్కడ మగవాళ్ళు చెడ్డోళ్ళు, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు అన్న టాపిక్ని తీసుకొచ్చిందే వీళ్ళండి. మగవాడిదేం తప్పు లేదంట. అన్నపూర్ణమ్మ చెప్పింది చూసారా, మగవాడిదేం తప్పు లేదంట. ఆడపిల్లలే కొంచెం ఎక్స్ట్రా చేస్తారు కాబట్టి, గుట్లుగా వంకర టింకర్ వేసుకుంటారు కాబట్టి మగవాళ్ళు రెచ్చిపోతుంటారు. సో స్త్రీలకి సిగ్గు లేదండి ఇక్కడ. ఐ హ్యావ్ టు బి వెరీ బ్లంట్ హియర్.
దీన్ని కట్ చేసుకుని చాలా ఎచ్చులు పోతారు. కొంతమంది ద్రోహులు ఉన్నారులేండి. ఐ డోంట్ గివ్ ఎ టామ్. ఓకే, స్త్రీలకే సిగ్గు ఉండాలి ఫస్ట్. ఓకే, కన్సెంట్ అన్న వర్డ్కి మీనింగ్ తెలిసి చావాలి మీకు కానీ మీ వయసులో ఉన్న పిల్లగాళ్ళకి కానీ అర్థం కావాల్సింది కన్సెంట్. ఇష్టపడటం అనేది అడిగిన తర్వాత అడగటం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఏం పాప అని చెప్పి టీజ్ చేయటం వేరు, మామూలుగా వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడి తర్వాత ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే కలిసి తిరగటం వేరు. రైట్? కన్సెంట్ అన్న వర్డ్కి అర్థం తెలియాలి. అంటే హైఫై డ్రెస్ వేసుకుని పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు కన్సెంట్లు ఫ్రీగా ఇస్తారని, ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకున్న వాళ్ళు అసలు కన్సెంట్లు అనేది ఇవ్వరని, వాళ్ళని ఇలా అడగటానికి భయపడతారని ఏం కటింగ్ చెప్తున్నాడండి వీడు. దట్స్ నాట్ ట్రూ. ఆ సంగతి ఆడపిల్లలకి తెలుసు, మగపిల్లలకి తెలుసు. కాకపోతే పబ్లిక్లో మాట్లాడడానికి సిగ్గు. వాట్ ఎవర్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్, ఆ సేఫెస్ట్ మెథడ్ కోసం కొట్టుకు వస్తుంటారు. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, ఇది ఇంకొక సోది అనమాట. ఇది తెలివితేటలు చూడండి. మనము బేసిక్గా నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియా పీపుల్ హిందూస్కి ఎందుకంత యూనిటీ ఉండదు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చాలా ఇన్వేషన్స్ అయినాయి, ఓకేనా? అరబ్, పర్షియన్, ఓకేనా, ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఇవన్నీ అనమాట. అయినప్పుడు ఏమైందంటే నార్త్ నార్త్లో ఉన్న పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు. బికాజ్ అది అటాచ్డ్ ఉంటుంది వేరే ల్యాండ్స్ తోటి, ఈజీ ఎంట్రన్స్ అనమాట. సౌత్లో అట్లా ఏమైంది, సీ బార్డర్స్ కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, ఓవర్ ఎంట్రీలర్. పైకి మన ఛత్రపతి శివాజీ మహారాజులు ఉన్నప్పుడు హ్యాపీగా బతికేశారు. పాయింట్ ఏమైపోయిందంటే ఇప్పుడైతే అట్లాంటి ఇన్వేషన్స్ అయినా చాలా ఎఫెక్ట్ అయింది మన కల్చర్ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో పెళ్ళిళ్ళు మొత్తం నైట్ అవుతాయి. ఎందుకు? వాళ్ళు మార్నింగ్ చేసుకునేటప్పుడు మొగుల్స్ వచ్చి ఆడపిల్లలు ఎత్తుకుని పోయేటోళ్ళు అనమాట. ఆ భయం కన్నా నైట్ చేసుకోవడం స్టార్ట్ చేసి మనము బేసిక్గా నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియా పీపుల్ ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా నార్త్ వాళ్ళ దగ్గర యూనిటీ ఎక్కువ ఉంటుంది హిందూస్ మధ్యలో, కలిసి కొట్లాడడం, కలిసి చేద్దామని. ఎందుకంటే సారీ ఇంకొకసారి పే చేస్తాను చూడండి. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా నార్త్ వాళ్ళ దగ్గర యూనిటీ ఎక్కువ ఉంటుంది హిందూస్ మధ్యలో, కలిసి. సారీ కట్ అయిపోతుంది, కానీ ఇక్కడ ఏమన్నాడు చూసారు కదా, మార్నింగ్ చేసుకునేటప్పుడు మొగుల్స్ వచ్చి ఆడపిల్లలు ఎత్తుకుని పోయేటోళ్ళు అనమాట. రాత్రి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట నార్త్ ఇండియా వాళ్ళు. వాళ్ళకి ఇన్వేజన్స్ ఎక్కువ ఉండేవి. మొఘల్స్ అంట వచ్చి రాత్రిప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎందుకంటే పగలు చేసుకుంటే ఎత్తుకుపోతారండి. రాత్రులు చేసుకుంటున్నారని తెలిస్తే రాత్రులు ఎత్తుకుపోరా? వాళ్ళు ఏమన్నా ఏంటి రాత్రిప్పుడు వాళ్ళకి ఏం రేచీకటి ఉంటుందా? ఏం ధమాకు లేని వాగుడు వాగుతారండి. ఎత్తుకుపోవడానికి వచ్చినోడు, లాక్కోవడానికి వచ్చినోడు రాత్రులు పెళ్లి చేసుకుంటూ ఊరుకుంటాడా? మనిషి తిన్నగానే కనిపిస్తున్నాడు. బ్రెయిన్ ఎక్కడ పోయిందండి వీళ్ళ బతుకులకు? బ్రెయిన్ ఎక్కడ పోయిందండి? అందుకనే సౌత్ ఇండియన్స్ యూనిటీ ఉండదంటది, బిందాస్ బతికేస్తారంట. చెప్తాడు చూడండి ఇంకొక మాట, ఇంకొకటి ఏమని అన్నాడు, కిందంతా సీ బార్డర్స్ ఉంటాయి కాబట్టి ఏం బిందాస్గా బతికేసినారు అన్నాడు కదా. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ద మ్యాసకర్ ఆఫ్ గోవా గురించి వినలేదా ఎదవా? ఎక్కడి నుంచి వచ్చారు? సౌత్ ఇండియా కదా అది. ఏనండి హౌలగడ్ ఇంకేం చెప్తారు చూడండి. ఆ భయం కన్నా నైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు, నైటే ఫాలో అవుతారు, ఇంకా అంత ఎఫెక్ట్ అయింది. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా నార్త్ వాళ్ళ దగ్గర యూనిటీ ఎక్కువ ఉంటుంది హిందూస్ మధ్యలో, కలిసి కొట్లాడడం, కలిసి చేద్దామని. ఎందుకంటే అలా స్ట్రగుల్ వాళ్ళు చూసిర్రు, ఆ హార్డ్ టైమ్స్ వాళ్ళు చూసిర్రు కాబట్టి. మన సౌత్ అట్లా చూడలేరు, అర్థమైందా? అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూయిజం రివైవల్ అవుతుంటే అందరూ వేరే కల్చర్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అక్కడికి మేవట్లకి, జమ్మూ కాశ్మీర్లకి, ఢిల్లీలకి అటాక్ చేస్తుంటే అందుకే యూనైట్ అయ్యి మళ్ళీ కొట్లాడి ఏ పొలిటికల్ పార్టీ మనకు బెటర్ అని చెప్పి ఆ పొలిటికల్ పార్టీని చూస్ చేసుకుంటారు. బట్ సౌత్ ఇండియా అట్లా కాదే, ఆరాంగా బతికినాము, ఏం లేదు, జస్ట్ టెంపుల్స్ మన టెంపుల్స్ మనకు ఉన్నాయి, మనం పోతున్నామా కథం. నార్త్ హిందూస్లో ఏమవుతున్నాయి అవి ఏం మనకు సంబంధం లేదు, మనం హ్యాపీగా ఉంటే చాలు. సెల్ఫిష్గా బతకడం అలవాటు అయిపోయింది సౌత్ ఇండియన్ పీపుల్. అందుకే ఓన్ పడితే ఓటేస్తారు. అది పాయింట్. అది సౌత్ ఇండియన్స్ ఎందుకు ఓటేస్తారు అనేది ఈ బోర్డు అనాలిసిస్ ఇచ్చాడు. ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఏ ఏ రాష్ట్రాలకి ఎక్కువ ఇన్వేజన్స్ జరిగి ఉంటాయి? రైట్, ఈ బెల్ట్లోనే కదా. ఈ బెల్ట్లో ఉన్న వాటికి ఫస్ట్ ఇన్వేజన్స్ అంటే ఫస్ట్ అటాక్. ఇది ఈరోజు మన కంట్రీ కాబట్టి మనకి ఇక్కడి నుంచి ఇన్వేజన్స్ అనుకుంటున్నాం. అంతకు ముందంతా ఇన్వేజన్ ఎక్కడ జరిగేది? ఈ పాకిస్తాన్ ఏరియా, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన తర్వాతే కదా ఇస్లామైజ్ అయింది. అంతకు ముందంతా ఇస్లామైజ్ కాదు కదా, బుద్ధిస్ట్ దేశాలు కదా ఇవన్నీ. ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ ఏరియా కానీ కంప్లీట్లీ బుద్ధిస్ట్ ఏరియా కదా. ఇక్కడ ఉండే వాళ్ళు రాత్రులు పెళ్లి చేసేసుకుంటున్నారంట.
1000 ఏళ్ల నుంచి వీళ్ళకి ఆ భయంతోటి ఇంకా రాత్రులే చేసుకుంటున్నారంట. మన దగ్గర రాత్రి ముహూర్తాలు లేవా? ఏం బేవకూఫ్ వాగుడు వాగుతారండి వీళ్ళు. మన దగ్గర రాత్రులు పెళ్ళిళ్ళు జరగటం ఎప్పుడు చూడలేదు ఈడు. అది ఇటు సైడ్ నుంచి ఎందుకు రాలేదండి? ఈ ఏరియా నుంచి, ఈ నేపాల్ ఈ ప్రాంతం నుంచి, ఈ వెస్ట్ సైడ్ ఈస్టర్న్ ఫార్ ఈస్ట్ సైడ్ నుంచి ఇన్వేజన్స్ అన్నీ ఎందుకు రాలేదు? బుద్ధిస్ట్ దేశాలు కాబట్టి అవన్నీ. రైట్. ఎనీవే దిస్ ఇస్ నాట్ అబౌట్ బుద్ధిజం. మళ్ళీ గింజుకు సావమాకండి. ఈ సౌత్ ఇండియా వాళ్ళకి బిందాస్గా బతకడం అలవాటు అయిపోయింది. వీడికి మొఘల్ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో, తర్వాత బ్రిటిషర్స్ రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో ఈ బేవకూఫ్ గాళ్ళకి తెలియదు. ఏదో కామన్గా ఒక థీమ్ అలా కంటిన్యూ చేసుకుంటూ పోవడం అనమాట. బేవకూఫ్ వాగుడు వాగేయటం ఏంటి, వీళ్ళందరూ అందుకే యూనిటీగా ఉంటారండి. యూనిటీగా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి, అగెయిన్స్ట్ ముఘల్ లేకపోతే అగెయిన్స్ట్ ముస్లిం ఇన్వేడర్స్ అన్న ఫీల్ తీసుకురావడానికి తీసుకొస్తున్న ఫీలింగ్ అనమాట. ఇది బోడిబాగుడు అనమాట. రైట్. సౌత్ ఇండియన్స్ ఎవరు యూనిటీగా ఉండరా? ఎప్పుడైనా కేరళకి వెళ్ళి చూసారా వీళ్ళు? అసలు మతం కూడా చూసుకోరండి. నలుగురు కేరళ వాళ్ళు ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే పక్కన డిపార్ట్మెంట్లో ఉన్నా సరే వాళ్ళు కలిసి వెళ్తారు. యూనిటీ అంటే అది. తెలుగు వాళ్ళకి యూనిటీ లేదు, ఎందుకంటే మనందరి పేద బతుకులు కదా. ఓకే, కులం కావాలి మనకు, ఫస్ట్ కావాల్సింది కులం. వీడు మన కులపోడైతేనే మనోడు, లేకపోతే ఆడు కనీసం ఆడు లంచ్ కూడా రావటానికి లేదు. అలాంటి బతుకులు మనవి. ఓకే, మీరు తమిళ్స్నైనా తీసుకోండి, మలయాళీస్నైనా తీసుకోండి, వాడికి మతాంతో సంబంధం లేదు. ఒక ముస్లిం, ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఇదేంటి ఒక ఎథీస్ట్, ఒక కమ్యూనిస్ట్, ముగ్గురు నలుగురు కూర్చొని లొడలోడ శుభ్రంగా మలయాళంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళకి ఆ ఐడెంటిటీ ఉంది, వాళ్ళకి ఆ యూనిటీ ఉంది. మన దగ్గర లేదు. దాని గురించి చెప్పకుండా రాత్రి ఎవడు ఇన్వేషన్స్ చేసేవాడంట, రాత్రులు అందుకే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. పగలు చేసుకున్నప్పుడు ఎత్తుకుపోయేవాడు రాత్రి చేసుకున్నప్పుడు ఎత్తుకుపోడా? బ్రెయిన్ తక్కువ ఎదవాలని. బ్రెయిన్ తక్కువ ఎదవల గురించి మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ తక్కువ భవానీ అక్క గురించి మాట్లాడకపోతే పరువు బతు కదా మనని. సో కాబట్టి